నా ప్రవర్తన ఎత్తి చూపే ధైర్యమా నీకు? ఒక్క నెట్టు నెట్టాడు. జాగ్రత్త! నీ పనులేవో నువ్వు చూసుకో. నా విషయంలో జోక్యం కలగజేసుకోకు. గట్టిగా ఆరించాడు. రాధ చెంపల మీద కన్నీరు జాలువారింది. అలా ఉందామనే ప్రయత్నం చేశాను కానీ, మాంగల్యానికున్న మహత్యమేమిటో మరి, నా ప్రయత్నాన్ని భంగం చేస్తుంది. మీరు నాతో ఎంత దూరమున్నా, ఎంత అసహ్యించుకున్నా నేను మీ భార్యనే. లోకం దృష్టిలో. వెళ్ళు, నన్ను విసిగించకు. వెళ్ళను. మీరు మారాలి. మారి తీరాలి. పిల్లల ముఖం చూసి ఆలోచించండి. ఆమె ఎక్కడో హాయిగా ఉంటే ఆమెను మర్చిపోవాలని మిమ్మల్ని మీరే నాశనం చేసుకోవడం భావ్యమా? గతం ఎత్తి చూపొద్దని చెప్పలేదు? మధుకర్ కోపం మిన్నుముట్టింది. రాధను చావబాది వెళ్ళిపోయాడు బయటికి. మల్లమ్మ కన్నీరు కారుస్తూ రాధను లేవనెత్తింది. ఎందుకడిగావు తల్లీ? ఎంత మంచి బాబు! ఎలా మారిపోయాడు? చెయ్యి ఆసరా ఇచ్చి మంచం మీద పడుకోబెట్టింది. గుడి నుండి వచ్చిన శాంతమ్మ కోడలి స్థితికి నివ్వెరపోయింది. ఆ రోజే ఆమె చాలా నాళ్ల తర్వాత బయటికి వచ్చింది. బాబుగారు చావబాది వెళ్ళిపోయారమ్మా. అమ్మ మాత్రం ఏమంది? త్రాగుడు ఒంటికి మంచిది కాదు అన్నది. మల్లమ్మ చెప్పింది. అయ్యో! ఎంత పని జరిగిందే తల్లీ! కన్నీరు కారుస్తూ కోడలి దగ్గర కూర్చుంది. రాత్రంతా ఎవరికీ నిద్రలేదు. మధుకర్ అర్ధరాత్రి దాటాక వచ్చాడు. నిద్రపోయాడు. కోడలి దెబ్బలు కాపుతూ కూర్చుంది శాంతమ్మ. మామూలుగా చూసి వెళ్దామని వచ్చిన సరోజ రాధను మంచంలో చూసి నివ్వెరపోయింది. అయ్యో! ఏమైంది రాధా? ఏం లేదు. జ్వరం వచ్చింది. అదే పోతుంది. అర్పితా, అత్తయ్య చేత తల దువ్వించుకో. రాధ బాబును మంచంలో కూర్చోబెట్టుకొని మాటలు నేర్పుతుంది. సరోజ లోపలికెళ్ళింది. మళ్ళీ వచ్చేసరికి ఆమె ముఖం చిన్నబోయి ఉంది. రాధా, నన్ను మభ్యపెట్టాలని చూశావా? ఈ పాపమంతా నాది. నిశ్చితంగా 4 రాళ్లు తెచ్చుకొని కాలక్షేపం చేసే నిన్ను ఈ నరకంలోకి ఈడ్చాను. క్షమించు. అలా అనకు. కర్మనును అనుసరించే అన్నీ జరుగుతాయి అన్నది నిశ్చలంగా. భోజనానికి వచ్చిన మధుకర్ అందర్నీ తప్పించుకు తిరిగాడు. మానసికంగా చాలా బాధపడుతున్నాడని అతని ముఖమే వ్యక్తం చేస్తుంది. పిల్లలను రాధ గురించి అడగాలంటే వాళ్ళు ఆమె మంచం వదిలి రావడం లేదు. అన్నయ్యా! ఓ, నువ్వా సరూ? ఎప్పుడొచ్చావు? రాత్రి వచ్చాను. రాధను చూశావా? అంది తిరస్కరంగా చూస్తూ. అది కాదు. నా గదికి రావొద్దని చెప్పాను. నా మనసు నా అధీనంలో ఉండదు. నేనేం చేస్తానో నాకే తెలియదు. అందుకని చావగొట్టి పెడతావా? ఈ పాపమంతా నాది. సరోజకు దుఃఖం ముంచుకొచ్చింది. నీకు కనీసం మనుషులకున్న కృతజ్ఞత కన్నా లేదా? నీ పిల్లలకు సేవ చేస్తుందనే అభిమానం అడ్డు రాలేదా? రాత్రింపగళ్ళు ఆలోచించి నీ వ్యవహారాలు ఓ దారికి తెచ్చింది. ఆ విశ్వాసమైనా లేదా? ఇవన్నీ ఏం ఆశించి చేసింది? నీ చేత తన్నులు తినడానికా? చెప్పన్నయ్యా! సరూ! పిలిచింది మధుకర్ కాదు, రాధ. ఇద్దరూ అటు తిరిగారు. ఎర్రబడిన ముఖంతో రాధ నిల్చుంది. సరూ! సంసారం భార్యాభర్తలు అన్నాక ఎన్నో సమస్యలుంటాయి. ఇంకొకరు తల దూర్చడం అనవసరం అనుకుంటాను. రాధా! ఆశ్చర్యంగా చూసింది సరోజ. అంతకన్నా ఆశ్చర్యపోయాడు మధుకర్. అవును రాధా! నాది తప్పే అంది సరోజ తేరుకొని. తప్పని నేననటం లేదు. నీకంటే ఆప్తులు నాకెవ్వరూ లేరు. కాని ఆయన తర్వాతే అందరూ. నా మెడలో మాంగల్యం ముడివేసినవాడే వారికి అన్ని హక్కులు సంక్రమించాయి.
అవునమ్మా! మర్చిపోయాను. క్షమించు. కోపంగా వెళ్ళబోయింది సరోజ. నా మాట విను సరు. ముందుకు వెళ్ళింది రాధ. జ్వరం, దానికి తోడు 2 పూటల నుండి ఏమీ తీసుకోలేదు. కళ్ళు తిరిగాయి. రాధ కళ్ళు విప్పరేసరికి అందరూ మంచం చుట్టూ చేరి ఆత్రంగా చూస్తున్నారు. సరోజ రాధ తలను ఒడిలో పెట్టుకొని కూర్చుంది. మధుకర్ మందును సిరంజిలోకి ఎక్కిస్తున్నాడు. ఇంజెక్షన్ చెయ్యగానే స్వర్వం మరిచిపోయి నిద్రపోయింది. అందరూ లేచి అయిష్టంగా భోజనం అయిందనిపించారు. ఎవరో తట్టినట్లయి కళ్ళు విప్పింది రాధ. ఔన్స్ గ్లాసులో మందుతో నిల్చున్నాడు మధుకర్. మందు తీసుకొని పడుకో అన్నాడు. నోరంతా చేదుగా అనిపించింది. కళ్ళు మూతలు పడసాగాయి. అతనే బలవంతంగా లేపి మందు త్రాగించాడు. వెళ్ళి పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. మందు ఘాటుకు నిద్రమత్తు వదిలింది రాధకు. అంత జ్వరంలో అతడు త్రాగి రాలేదన్న తృప్తి అనుభవించింది. మీరెళ్ళి పడుకోండి అన్నది మిలమిలా మెరిసే కన్నులతో. పడుకుంటాలే, నువ్వు మాట్లాడకు. కసరబోయి అంతలోనే మృదువుగా జవాబు చెప్పాడు. 5 గంటలకు మేల్కొని ఆశ్చర్యపోయింది అనురాధ. అక్కడే ఉన్న కుర్చీలో నిద్రపోతున్నాడు మధుకర్. మొదట మోహన్ని మరువగలనా, ఇతన్ని ఆదరించగలనా అనుకుంది. అదేం చిత్రమో, మోహన్ ఆమె తలుపు నుండి తొలగిపోయి మధుకర్ ఆక్రమించుకోసాగాడు. మధుకరే తన వాడు అని హృదయం ఘోషించింది. వివాహానికింత మహత్వం ఉందా? లేక మధుకర్ అందచందాలు తనను లోబర్చుకున్నాయా? లేచి బాత్రూంకెళ్ళి వచ్చి మధుకర్ కుర్చీ దగ్గర ఆగింది. అలసటగా వాలిన కనురెప్పలు జుట్టు చెదిరి ముఖంపై పడింది. అందమైన ముఖం మరీ అందంగా కనిపించింది. అంత బలహీనంగా ఉన్నా ఏవేవో కోర్కెలు, ఆశలు రేకెత్తాయి. నిగ్రహించుకొని అక్కడే ఉన్న దుప్పటి అతనికి కప్పింది. మీద ఏమేమో పడినట్లయి ఉలిక్కిపడి మేల్కొన్నాడు మధుకర్. ఈ మధ్య అసలు గాఢమైన డోసు లేకుంటే నిద్రే రావటం లేదు. అవతలికి వెళ్ళాలా? వెళ్ళి వచ్చాను. మీరు వెళ్ళి పడుకోండి. అతని చూపులనెదుర్కోలేక, నాకు చెప్తే సరుని పిలిచేవాణ్ణిగా. ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? కళ్ళు తిరిగితే? చెయ్యి ఆసరా ఇచ్చి మంచంపై కూర్చోబెట్టాడు. ఏది జ్వరం చూడని? చెయ్యి పట్టుకున్నాడు. అతను డాక్టర్ కాబట్టి నిర్వకరంగా చేశాడు. కాని రాధమెనులో విద్యుత్ ప్రాకినట్లయింది. మొట్టమొదటిసారిగా అతడు కావాలని గాఢమైన కోరిక కలిగింది. జ్వరం తగ్గింది. విశ్రాంతి తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. నిరాశగా మంచంలో చెరబడింది. 4 రోజుల్లో రాధకు పూర్తిగా తగ్గింది. సాయంత్రం కాఫీ పట్టుకెళ్ళింది రాధ. మధుకర్ తల వంచుకొని, నన్ను క్షమించు. అమానుషంగా ప్రవర్తించాను. రాధ నవ్వింది. లేదు, అలాంటిది జరిగింది కాబట్టి 2 రోజులు మీరు దగ్గర ఉన్నారు. అపురూపమైన సంఘటన అంటూనే బయటికి వచ్చింది. నీకు పూర్తిగా తగ్గిందిగా? నేను వెళ్తాను రాధా అంది సరోజ. అప్పుడే ఏం కొంప మునిగిపోయింది? వెళ్దువుగానిలే తాపిగా జవాబిచ్చింది రాధ. లీవులన్నీ అయిపోయాయి. ఆలస్యమైతే ఆఫీస్ నుండి ఊస్టింగ్ ఆర్డర్ రావటమే తర్వాయి. అంద భుజాల మీద చేతులేస్తూ, వస్తే రాని, మాకు మాత్రం ఎవరున్నారని? ఇక్కడే ఉండు. ఆ అభిమానముంటేనే చాలు. దూరం ఉంటేనే పరస్పర ప్రేమాభిమానాలు ఉంటాయి అన్నది. నీ ఇష్టం. సరే, మీ అన్నగారి అనుమతి తీసుకున్నావా? అన్నయ్యకు చెప్పాను. రాధా, నిజం చెప్పు. నాపై కోపం లేదా? నాకెంతో బాధగా ఉంది. లేదు సరూ. నిన్ను కోపగించుకుంటానా? నీపై నాకెంతో గౌరవం. నాకు ఇప్పుడే నమ్మకం కుదురుతుంది.
నా ఆశయాలకనుగుణంగా ఈ సంసారం తీర్చిదిద్దుకోగలను. అవునాను. నీవెంతకైనా తగుదువు అంటూ కౌగిలించుకుంది. ఇద్దరూ మైమరిచిపోయారు. సరోజ వెళ్తానని ఎక్కడ్నక్కవే శాంతమ్మ రావటంతో ఇద్దరూ విడిపోయారు. ఎదురింటి ప్లీడరుగారి ఇంట్లో పేరంటానికి కోడల్ని పంపుతామని చెప్పింది శాంతమ్మ. రాధకు వెళ్ళాలని లేదు. అక్కడ చేరిన పేరెంట్రాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు. తనకు మంచి చీరలు లేవు. 5, 6 చీరలతో అత్తింటికి వచ్చింది. అందులో అన్నీ 10, 12 రూపాయల చీరలే. వాళ్ళ విషయాలే వాళ్ళే పట్టించుకోనివారు తన విషయం ఏం పట్టించుకొని చీరలు కొంటారు? ఒక మంచి చీరైనా లేదు. అలా అని చెప్పలేక వెళ్ళనంది. ఎందుకే? నువ్వు బొత్తిగా బయటికి వెళ్ళడం లేదు? ఎవరన్నా ఏదైనా అంటారనా? పర్వాలేదు. కొత్తలో అడుగుతారు. వెళ్ళు. నాకు వెళ్ళాలని లేదత్తయ్యా! అంది అయిష్టంగా. అప్పుడు గుర్తొచ్చింది. ఇంత ధనవంతుల కోడలు పసుపు తాడు, ముతక చీరలే ఆమె అలంకరణలు. అలాంటి దుస్తులతో ఎలా వెళ్తుంది? అయ్యో నా మతిమండ! పైన బీరువా కిందకు తెచ్చారు కదా! దాన్నిండా చీరలున్నాయి. తెచ్చుకో ఆజ్ఞాపించింది. అనురాధ కదల్లేకపోతే తనే వెళ్ళి పెద్దంచు ధర్మవరం చీర తీసి ఇచ్చింది. తన దగ్గర ఉన్న ముత్యాల హారం ఇచ్చింది. ఇందిర చీర కట్టుకోవడం రాధకిష్టం లేకపోయినా అత్తగారిని తృప్తి కొరకు కట్టుకుంది. తయారై వచ్చిన కోడల్ని చూసి మురిసిపోయింది శాంతమ్మ. లక్ష్మీదేవిలా ఉన్నావు. అన్నీ మునుపు కొన్నవే. చీరలు తీసుకో, కట్టుకో. అనురాధకెందుకో బాధ అనిపించింది. ఇంద్ర చీరలు కట్టాలంటే. అవును. ఆమె భర్తను పెళ్లి చేసుకోగలింది. నవ్వుకుంది. అత్తగారితో చెప్పి బయలుదేరింది. గుమ్మంలో ఎదురైన అనురాధను చూసి ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాడు మధుకర్. అనురాధ అని తెలియగానే అతని ముఖాన దర్హచంద్రికలందించాయి. అనురాధ సిగ్గుగా చూసింది. క్షణక్షణానికి అతని ముఖాన కొత్త రంగులు తళుక్కుమన్నాయి. ఆఖరున అతని ముఖం మసిబాసినట్లయింది. అనురాధా! అనురాగయుతమైన పిలుపు కాదు. కఠినమైన సంబోధన. వెళ్ళు. ఆ చీర మార్చుకో. నేను చెప్పింది వినిపించిందా? రాధ కిన్నురాలై ఇంట్లోకి వెళ్ళి దుస్తులు మార్చి కాఫీ తెచ్చింది. తలను 2 చేతులతో పట్టుకొని కూర్చున్నాడు మధుకర్. కాఫీ తీసుకోండి. తలెత్తాడు. ఈసారి అతని కళ్ళల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది. అనురాధా! నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. ఆ దుర్తురాలి నీడ నీ పవిత్రమైన మూర్తికి సోకరాదు. వెళ్ళి బీరువలో చీరలన్నీ పుల్లగీసి అంటించు. అవి ఇంట్లో ఉండరాదు. అవి లేకుంటే నీ అందమేమి తరిగిపోదు. పరిస్థితుల చక్కబడితే అంతకు రెండింతలు కొంటాను. మీరు కొనలేదని కాదు. అత్తయ్య మనసు నొప్పించలేక కట్టుకున్నాను అన్నది నెమ్మదిగా. రెండవ రోజు వాటిని తీసుకువెళ్ళమని ఇందిర ఇంటికి ఫోన్ చేసింది. అభిమానపడుతుందనుకుంది. పనిమనిషిని పంపింది. అత్తగారు చూడకుండా 2 మాటలు కట్టిపెట్టి ఇచ్చింది. బయట నుండి వచ్చిన మధుకర్కు ముచ్చట గొలిపే దృశ్యం కనబడింది. రాధ బాబు కళ్ళు మూసింది. అర్పిత దాక్కుంది. వాడిని విడువగానే అటూ ఇటూ చూసి అర్పిత వెంట్రుకలు దొరకబుచ్చుకున్నాడు. ఈసారి అర్పిత దొంగైంది. వాడికి సంతోషంగా ఉంది. గంతులు వేస్తూ వెళ్లి సోఫా కింద దూరాడు. వాడి ఉనికి కనుక్కోవాలని అర్పిత అటూ ఇటూ చూడగానే వాడు చప్పట్లు కొట్టాడు. పాపకు కోపం ముంచుకొచ్చింది. చూడమ్మా, నన్ను వెతుక్కొనివ్వటం లేదు అందా ఫిర్యాదు చేస్తూ. బాబూ, అలా దొరుకుతారా? ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. వాడి పొట్ట బాగా తగ్గిపోయింది.
పరిసరాలు మర్చి భార్యాబిడ్డలను తలకిస్తున్న మధుకర్‌ను కిరాణా కొట్టు గుమస్తా పిలిచాడు. అనురాధ కూడా ఇటు తిరిగింది. మీ బాకీ ఈ రోజుతో పూర్తిగా చెల్లింపయింది గుమస్తాగారు. వెళ్ళి మీ సేటుగారిని అడగండి. సేటుగారు పంపితేనే వచ్చాం తల్లీ. మీరింత నిక్కాచి మనుషులని తెలియక ఏదో అన్నాం. క్షమించండి. మీకెప్పుడు ఏ వస్తువు అరువు కావాలన్నా మా కొట్టుకు పంపండి అన్నాడు వినయంగా. అలాంటి అవసరం రాదనుకుంటాను. ఆలస్యం చేసినందుకు మీరే మమ్మల్ని క్షమించాలి. అలా అనకు తల్లీ. వస్తాను బాబుగారు. నమస్కరించి వెళ్ళిపోయాడు. మధుకర్ కృతజ్ఞత పూర్వకంగా రాధ వైపు చూశాడు. రాధ తల వంచుకుంది. పాలిపోయిన చెక్కిళ్ళు, సదావాయిల్ చీర ఆమెకు వింత అందాన్ని చేకూర్చాయి. పచ్చని చేతులపై ఎర్రని మట్టి గాజులు ముద్దొస్తున్నాయి. ప్రేమకు, శాంతికి మారుపేరా అన్నట్లుంది అనురాధ. అనురాధపై ఎనలేని అభిమానం పుట్టుకొచ్చింది. అమ్మా రా, మళ్ళీ కళ్ళు మూయి. అర్పిత వచ్చి చెయ్యి లాగింది. మీరు ఆడుకుంటూ ఉండండి. నాన్నగారికి వడ్డించి వస్తాను. నానమ్మ ఉందిగా, విశ్రాంతి తీసుకుంటుంది. మా బంగారు తల్లివి కదూ. అనురాధ వడ్డించాక భోజనానికి కూర్చున్నాడు మధుకర్. ఆ రోజు శాంతమ్మ వచ్చి ఇంకో కుర్చీలో కూర్చుంది. చాలా రోజుల తర్వాత తల్లి కొడుకులు మనసు విప్పి మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు. నువ్వు కూర్చో అమ్మాయ్, కోడలికేసి చూసింది. తర్వాత భోజనం చేస్తాలే అత్తయ్యా. పర్వాలేదు కూర్చో. మధుకర్ చెప్పడంతో తప్పదన్నట్టు కూర్చుంది. భోజనం చేసి మధుకర్ బయటికి వెళ్ళాడు. 2, 3 ప్యాకెట్లతో ఓ గంటలో తిరిగి వచ్చాడు మధుకర్. అనురాధా! అనురాగపూరితమైన ఆ పిలుపు విని ఉలిక్కిపడింది. మరుక్షణమే ఆనందడోలికల్లో ఓలాడింది. పిలిచారా? గుమ్మంలో నిలబడింది. ఇలా రా, వచ్చి ఇవి తీసుకో. లోపలికెళ్ళి చూసింది. 2 సిల్కు చీరలు, 2 సాదా చీరలు, టాయిలెట్ సామాన్లు, రకరకాలైన మట్టి గాజులు. ఇప్పుడివన్నీ ఎందుకు? అంది అతని వంక చూస్తూ. నన్ను ఇంకా సిగ్గిలా చెయ్యకు. నీ విషయం పట్టించుకోకపోగా రాక్షసుడికి మల్లె ప్రవర్తించాను. నీ మంచితనంతో అందరికీ మంచి చేశావు. అలాంటి మాటలు వద్దు. ఈ ఇంటి ఇల్లాలుగా నా ధర్మం నేను నెరవేర్చాను. మీరేమో దాన్ని కొండంతలు చేసి, అబ్బా! నీ మంచితనం తలుచుకుంటే నా మతి పోతుంది. నాపై కోపం లేదా? నాకా? మీపైనా? ఏనాడూ లేదు. ఇక ముందు రాదు. అతనిలోని మార్పుకు రాధ కళ్ళు చెమర్చాయి. అతనకు కనిపించకూడదని వంగి వస్తువులు పరికరించసాగింది. పిల్లలను తయారు చేసి నువ్వు తయారుగా ఉండు. పబ్లిక్ గార్డెన్‌కి వెళ్దాం. ఎవరో పిలిస్తే బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు.